హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు యశు సిద్ధి వ్లాగ్స్. అందరు ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? థంబ్నెయిల్ చూడంగానే అర్థమైపోయింది కదా వీడియో ఏంటనేది. అవునండి, పిల్లలకి ఎంతో బలాన్ని ఇచ్చే ఎంతో హెల్దీ రెసిపీ ఉగ్గు ఎలా ప్రిపేర్ చేయాలో ఈ వీడియోలో అయితే చూసేద్దాం. ముందుగా అయితే ఒక కప్ మెజర్మెంట్ పెట్టుకోవాలండి. ఒక కప్పు రైస్ తీసుకోవాలి. ఫస్ట్ అయితే ఒక కప్పు బియ్యానికి ఇక్కడ నేను చూపిస్తున్న ఈ స్పూన్తో 2 టేబుల్ స్పూన్ల పల్లీలు, 2 టేబుల్ స్పూన్ల పొట్టు పెసరపప్పు, అదేవిధంగా పచ్చిశనగపప్పు, అదేవిధంగా మినపప్పు, అదేవిధంగా కందిపప్పు, అదేవిధంగా పెసలు మీ దగ్గర ఉంటే వేసుకోండి, లేదంటే లేదు. ఎందుకంటే ఎలాగో పెసరపప్పు వేస్తున్నారు కాబట్టి. ఇక్కడ 6 బాదం కూడా తీసుకున్నాను. అదేవిధంగా 3 వాల్నట్స్ కూడా తీసుకున్నాను. ఈ వాల్నట్స్ పిల్లల బ్రెయిన్ ఎదుగుదలకు చాలా హెల్ప్ అవుతుంది. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఒక 6 జీడిపప్పును కూడా తీసుకున్నాను. ఈ జీడిపప్పు బాదం వేయటం వల్ల చాలా టేస్ట్ అయితే ఉంటుందన్నమాట, పల్లీలు కూడా వేయటం వల్ల. నెక్స్ట్ వచ్చేసి మెయిన్ అండి, ఇది జీలకర్ర, వాము. ఇన్ని పప్పులు వేస్తున్నాం కాబట్టి జీలకర్ర కంపల్సరీ వేయాలి, ఎందుకంటే పిల్లలకి త్వరగా అరుగుతుంది. ఇంకా నెక్స్ట్ వచ్చేసి వాము కూడా వేయాలి. వాము వేయటం వల్ల పిల్లలకి వాతం అయితే చేయదు. ఇక్కడ నేను చూపిస్తున్నాను కదా, ఈ కప్పుతో అయితే రైస్ తీసుకొని ఈ స్పూన్తో అయితే అన్ని పప్పులు కూడా తీసుకున్నాను. ఇలా తీసుకున్న తర్వాత వీటన్నింటిని కూడా ఒక స్ట్రైనర్లో వేసుకొని మొత్తం కూడా 1కి 2 సార్లు శుభ్రంగా కడగాలి. ఎందుకంటే వీటిని ఎక్కడి నుంచో తీసుకొస్తుంటారు కదా, డస్ట్ ఉంటుంది కాబట్టి. అది కాక పిల్లలకు తినిపించేది చాలా శుభ్రంగా చేయాలి మనం కూడా, కాబట్టి ఇలా శుభ్రంగా కడగాలన్నమాట. ఇలా కడిగిన తర్వాత ఇందులోని వాటర్ అన్నీ కూడా వంపేసేయాలి. ఇలా వాటర్ అన్నీ వంపేసిన తర్వాత ఒక కాటన్ క్లాత్ పైన మొత్తం ఇలా ఫ్యాన్ గాలికి ఆరబెట్టుకోవాలి. కావాలంటే మీరు ఎండలో కూడా ఆరబెట్టొచ్చు. ఎండలో ఆరబెడితే ఏమవుతుందంటే బయట గాలిలో చాలా డస్ట్ ఉంటుంది కదా, అదంతా వచ్చి పడుతుంది. కాబట్టి ఇంట్లోనే ఫ్యాన్ కింద ఆరబెట్టుకోవటం మంచిది. చూసారు కదా, ఇలా ఎక్కడ తడి లేకుండా సౌండ్ వస్తుంది అన్నమాట ప్లేట్లో పోయంగానే. అలా వచ్చే వరకు తడి లేకుండా ఆరబెట్టుకోవాలి. నెక్స్ట్ స్టవ్ ఆన్ చేసి ఒక కడాయి పెట్టుకొని అందులో బాదం, జీడిపప్పు, అదేవిధంగా వాల్నట్స్, ఇవి కొంచెం తడి ఉంటాయి కాబట్టి ఇవి ముందుగానే ఫ్రై చేసుకోవాలి, ఎందుకంటే ఇవి వేగడానికి కొంచెం టైం పడుతుంది. ఇలా ఇవి ఫ్రై అయిన తర్వాత ఇందులోని తడిపోయిన తర్వాత మిగిలిన పప్పులన్నింటిని కూడా వేసుకొని బాగా కలపాలన్నమాట. కలుపుతూ వేయించుకోవాలి. ఫ్లేమ్ని మాత్రం సిమ్లోనే ఉంచుకోవాలి. పొరపాటున కూడా మీడియంలో కానీ హైలో కానీ అస్సలు ఉంచొద్దు, ఎందుకంటే ఎక్కడో ఒక్క బియ్యపు గింజ మాడిపోయినా కానీ మొత్తం ఉగ్గంతా కూడా మాడు వాసన వస్తుంది. ఉగ్గు వండినా కూడా పిల్లలు తినరు, వండేటప్పుడే మనకు కూడా ఆ స్మెల్ అనేది బాగోదన్నమాట. కాబట్టి స్టవ్ దగ్గరే ఉండి ఫ్లేమ్ని మాత్రం సిమ్లోనే ఉంచి ఇవి మంచి కలర్ వచ్చే వరకు బాగా దోరగా వేయించుకోవాలి. ఎక్కడా కూడా తడి అనేది లేకుండా ఇలాగైతే సౌండ్ వస్తుంది అన్నమాట. అలా సౌండ్ వచ్చే వరకు అయితే వేయించుకొని ఒక ప్లేట్లో పక్కన ఉంచుకొని వీటన్నిటి కూడా ఆరబెట్టుకోవాలి. కొద్దిగా చల్లారనివ్వాలన్నమాట, ఎందుకంటే మిక్సీ చేసుకోవడానికి ఈజీగా అవుతుంది. ఇలా ఇవన్నీ కూడా ఆరిన తర్వాత ఒక మిక్సీ గిన్నె తీసుకొని వీటిని కొద్ది కొద్దిగా వేసుకుంటూ మెత్తగా, అంటే మెత్తటి పొడిలా అయితే మిక్సీ చేసుకోవాలి. ఇప్పుడు 8 నెలల పిల్లల నుంచి అయితే కొంచెం బరకగా పట్టినా కూడా పిల్లలు తినగలుగుతారు. 6 నుంచి 7 నెలల మధ్యలో ఉండే పిల్లలకైతే మెత్తగా పట్టుకొని ఈ పిండిని మొత్తాన్ని కూడా జల్లించుకోవాలన్నమాట. ఇక్కడ మా పాపకు వచ్చేసి ఇప్పుడు 7th మంత్ స్టార్టింగ్ కాబట్టి నేను ఈ పిండిని మెత్తటి పొడిలా అయితే చేసేసి అయినా కూడా ఒకసారి అయితే మొత్తం కూడా జల్లించుకుంటున్నాను. ఎంత మెత్తగా పడితే పిల్లలు అనేది అంత సింపుల్గా తినగలుగుతారన్నమాట. ఇలా మిక్సీ పట్టుకున్న ఈ పిండినంతా కూడా బాగా జల్లించుకోవాలి. ఇలా జల్లించుకున్న తర్వాత వచ్చిన పలుకులు ఉంటాయి కదా, వాటిని కూడా మళ్ళీ వేసి మళ్ళీ మిక్స్ చేసుకోవచ్చు. చూస్తున్నారు కదా, ఈ విధంగా అయితే మొత్తం జల్లించుకొని ఇలా ప్రిపేర్ అయిన ఈ పిండి మొత్తాన్ని కూడా ఇలాగైతే ఒక గాజు సీసాలో కానీ లేదంటే ఒక స్టీల్ డబ్బా ఉంటుంది కదా, ఆ స్టీల్ డబ్బాలో కానీ స్టోర్ చేసుకోవాలి. చూడండి ఎంతో మంచిగా
ఉగ్గు పొడి అనేది ప్రిపేర్ చేసుకోవచ్చు. బయట కొనేదానికంటే ఇంట్లో చేసుకోవడం వల్ల మనకి సాటిస్ఫాక్షన్ ఉంటుంది, కూడా పిల్లలకు కూడా చాలా హెల్తీగా అయితే ఉంటుంది. కాబట్టి ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోండి. చాలామంది ఏం చేస్తారంటే మర పట్టించడానికి ఇస్తారు. అలా మరకిచ్చే బదులు ఇంట్లోనే చేసుకుంటే బెటరు. ఎందుకంటే వాళ్ళు మరలో ఏమేమో వేసి పట్టింటారు కదా, మళ్ళీ వేస్తే ఆ పిండి అనేది ఇందులో కలుస్తుంది. కాబట్టి ఇంట్లోనే హెల్తీగా ప్రిపేర్ చేయాలి. ఇప్పుడు ఇలా ప్రిపేర్ చేసుకున్న ఈ ఉగ్గు పిండిని మొత్తాన్ని కూడా ఇలా స్టీల్ డబ్బాలో స్టోర్ చేసుకొని పెట్టుకుంటే ఒక 2 months దాకా అయితే నిల్వ ఉంటుంది. కానీ పిల్లలకి ఎప్పటిదప్పుడు చేసి పెట్టుకుంటేనే చాలా హెల్తీ. చూసారు కదా, ఇంతేనండి, చాలా సింపుల్గా ఉగ్గు అనేది ప్రిపేర్ చేసుకోవచ్చు. నచ్చితే వీడియోని అయితే ఒక లైక్ చేయండి. అదేవిధంగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సింబల్ని అయితే ఆన్లో ఉంచుకోండి. నేను ఎప్పుడు వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ వస్తుంది. అంతేనండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్ బాయ్. థ్యాంక్ యూ.